అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమేనా? ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితేనా? ఏమో నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నొక్కి మరీ చెప్తా ఉన్నారు, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాకూడదు, మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని చెప్పి మళ్ళీ ఒకసారి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ ఒక 10-15 సంవత్సరాల పాటు కూటమే అధికారంలో ఉండాలి, వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో నేను రానివ్వను అని చెప్పి ఢంకా బజాయించి మరీ చెప్పారు. అక్కడ మంగళగిరిలో జనసేన పార్టీ నిర్వహించిన పదవి బాధ్యత ఆ కార్యక్రమంలో చాలా బలంగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కింద క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎందుకంటే మనం 10-15 సంవత్సరాల పాటు కూటమి బలంగా ఉండాలి అంటే దాని ఉద్దేశం జనసేన పార్టీని తక్కువ చేయటం కోసమో లేకపోతే వేరే వాళ్ళకి బలం చేకూర్చడం కోసమో కాదు. ప్రజాస్వామ్యం బతకాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం గత పాలకుల హయాంలో పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ఎక్కడెక్కడ అరాచకమైనటువంటి పాలన కనిపించింది. సో దీన్ని కలిసికట్టుగా ఉండి, ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కలిసికట్టుగా మనం పని చేసుకుంటూ ప్రజలకి అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రజాస్వామ్యం బతకాలి, కొంత నిలబడాలి. రాష్ట్రం నిలబడటం కోసం మనం ఈ 10-15 సంవత్సరాల పాటు కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం ఎదిగిన తర్వాత అప్పుడు ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, వైసీపీని రాకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని లేకుండా చేశారు, పోలవరం లేకుండా చేశారు, నిర్మాణం చేయకుండా. తర్వాత రోడ్లన్నీ కూడా ఇష్టారీతిన ఉన్నాయి, పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలు పారిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రం వదిలేసి. సో ఇలాంటి అరాచకమైనటువంటి స్థితి ఉంది కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా లేవు కాబట్టి దాన్ని గాడిని పెట్టాలంటే 10-15 సంవత్సరాలు కూటమి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇప్పుడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది. గతంలో వాళ్ళు పూర్తి చేయలేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణం పూర్తి చేసుకొని అక్కడ పిల్లలకి చదువు చెప్పాలన్నా, ప్రాక్టీస్ జరగాలన్నా వేగంగా పూర్తి కావాలి కదా. వేగం కావాలంటే పీపీపీ మోడల్ కరెక్ట్ అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఇప్పుడు అది జరుగుతుంది. కానీ ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు లీజులు ఎవరైతే తీసుకుంటారో ఆ కాంట్రాక్టర్లు కూడా నేను జైల్లో పెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి అండి. అంటే ఎప్పటికీ ఈ జైళ్ళకి పంపించడము, ఎప్పటికీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడము, అరాచకం చేయటమేనా? రాష్ట్రం గురించి పట్టించుకోరా? రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అభివృద్ధిని అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారే ఆ విధంగా ఉంటే, ఆయన అంతకుముందు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. అధికారులను ఉద్దేశించి మిమ్మల్ని చొక్కా పట్టుకొని తీసుకొచ్చి, గల్లా పట్టుకొని తీసుకొచ్చి మీరు సప్త సముద్రాలు అవతలు ఉన్నా సరే లాక్కొచ్చి మరి జైల్లో వేస్తామని చెప్తా ఉన్నారు. ఐఏఎస్లను కూడా, ఐపీఎస్లను కూడా బెదిరించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా పోవాలి. ఇక వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకుడే ఆ విధంగా ఉంటే వైసీపీ కార్యకర్తలు మొన్న 2 ఉదాహరణలు చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరిగింది 21వ తారీఖు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ చేసుకుంది. కొంతమంది కార్యకర్తలు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు పెట్టుకొని, రప్పా అని ఫ్లెక్సీలు పెట్టుకొని జీవహింస పొట్టేళ్లని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎదురుగా పెట్టి తల కట్ చేసి ఆ రక్తంతో అభిషేకాలు చేస్తూ ఉన్నారండి. ఎంత దారుణం చూడండి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసు కూడా నమోదైంది. నడి రోడ్డు మీద పొట్టేళ్ళని, మేకల్ని బలి చేసేసి రక్తాభిషేకాలంట. ఇంకొక దారుణమైన విషయం చెప్పాలి. ఇక్కడ సత్యసాయి జిల్లాలో ఒక గర్భిణీ మహిళనండి కాలుతో కడుపు మీద తన్నారండి. మా జగనన్న బర్త్డే అని చెప్పి ఆ కాలనీలో పెద్ద ఎత్తున బాణసంచ పేలుస్తున్నారు. పాపం 7 నెలల గర్భిణీ ఉంది ఆమె. ఇక్కడ కాల్చకండి, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తే, నీ నాయన జాగీరా అని చెప్పి పాపం ఆమె గొంతు మీద పట్టుకొని వెనక్కి తోసి ఒకడు కాలుతో తన్నిండంట. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. స్కాన్ చేయాలన్నారంట. ఆమె బోరున ఏడుస్తోంది. కదలికలు ఉండేవి నా కడుపులో బిడ్డ, ఇప్పుడు ఆ కదలికలు కూడా రావట్లేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంది.
ఇది వైసీపీ కార్యకర్తలు కొంతమంది చేసే అరాచకం. వీళ్ళకి రప్పారప్పాలు, నరకటాలు, దారుణంగా చేయటాలు. సో ఇలాంటి రాష్ట్రం కాదు కదా మనకు కావాల్సింది. ఈ విధంగా నరకటాలు, జైలుకు పంపించడాలు, చంపటాలు ఇవి కాదు కదా రాష్ట్రానికి కావాల్సింది. ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోంది, పెట్టుబడులు వస్తున్నాయి. ఆయన ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు దేశం కాకుండా దేశానికి పోయి అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఇంకా కొన్ని వందల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు అంత పెద్ద గూగుల్ సెంటర్ విశాఖకు వచ్చిందంటే ఆయన ఎంత కష్టపడ్డాడు, నిర్విరామంగా కృషి చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలకు సంబంధించి ఆయన పగలనక రాత్రనక అధికారులతో సమీక్ష చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంత గొప్పగా పనిచేస్తున్నారు, రోడ్లు మంచిగా చేస్తున్నారు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. సో ఇంత గొప్పగా పని చేస్తుంటే వీళ్ళు ఈ విధంగా పని చేస్తుంటే వీళ్ళని డైవర్ట్ చేయాలి, మళ్ళీ ఈ రప్పరప్ప రాజకీయాలను తీసుకొచ్చి హింసని ప్రేరేపించి భయపెట్టి ఓట్లు వేయించుకుందామంటే ప్రజలు సిద్ధంగా లేరు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ పాలన రాకూడదన్న ఉద్దేశంతోనే, అలాంటి పాలన మనకు వద్దు, మనకి ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ కూటమి ఇంకొక దశాబ్దం పాటైనా ఉండాలని చెప్పి అంత బలంగా చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు దానికి కారణం అదే. సో డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని, ఈ ప్రభుత్వ పాలనని ఏ విధంగా చూస్తున్నారు, మళ్ళీ వైసీపీ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్లీజ్ కామెంట్.